చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడాను పరిశుద్ధనామమును బట్టి వందనాలు. వేకువనే మేలుకొల్పి వాని పాద సన్నిధికి వచ్చుటకు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. దయగలనైనా ఈ వాక్యమైన వెలుగులో నడుచుటకు బలపరుస్తున్నందుకు వందనాలు. ఆయన ఎన్నో శోధనలు, వేదనలు, బాధలు, కష్టములు, దుఃఖములు సంభవించినప్పటికీ దేవా నీ కృప చేత భద్రపరుచుకుంటూ వచ్చినందుకు వందనాలు. ప్రభా, తిరిగి నీ వాక్యం నీ కాడికి ఎందుకు వస్తున్నావు ప్రభా? మేలైన స్వరం వినిపించాలి, నువ్వు మాతో మాట్లాడాలి. నీ స్వరం వినిపించాలి, సన్నిధి ఉంచమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 43వ అధ్యాయం. నలభై మూడు కూడా చదివాను. 44వ అధ్యాయం. యోసేపు ఆ మనుషులు గోనెలో పట్టినంత ఆహారము పదార్థములతో వాటిని నింపి ఎవరు రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడి పంపివేయబడి వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూసి, నువ్వు లేచి నీ మనుషుల వెంబడి వెళ్ళి వారిని తీసుకొని మేలును మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పాపం చేయను, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయటం వలన కానీ పని చేసిరని వారితో చెప్పమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఇట్లు మాట్లాడనేలా ఇట్టి పని చేయటని దాసులకు దూరమగును కాక. ఇదిగో మా గోనె మూతులలో మాకు దొరికిన రూకల కనాను దేశంలో ఏమి చేసుకోవచ్చు. ఏ ప్రభు ఇంటిలో నుండి మేము వెండి నైనను బంగారం నైనను ఎట్లు దొంగిలిస్తాము. ఈ దాసులలో ఎవరి వద్ద అది దొరుకును వాడు వచ్చి చచ్చును గాక. మరియు మేము మా ప్రభువును దాసులముగా ఉండుమని అతనితో అంది. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్లే కానీ ఎవరి యొద్ద అది దొరుకునో అతనే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులు ఎదురని చెప్పాడు. అప్పుడు వారి త్వరపడి వారి ప్రతివాడు తన గోనె క్రిందికి దించి దానిని విప్పాను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవారి కొరకు వారిని చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికింది. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అప్పుడు యూదాను అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండేది కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూసి తెలుసుకున్నాడని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లనెను, ఏలిన వారితో ఏమీ చెప్పకము. ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేము ఎవని
యొద్ద అగ్ని దొరికెను. వాడును ఏలిన వారిని దాసుల మరుగుదు అనెను. అందుకతడు అట్లు చేయుట నాకు దూరము అవునుగాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికిన వాడే నాకు దాసుడిగా నుండెను. నేను మా తండ్రి యొద్ద సమాధానంగా వెళ్ళుడని చెప్పగా యూదా అతన్ని సమీపించి ఎవడా అనే ఒక మాట వెడలిన వారితో తమ దాసుని చెప్పుకొనుము, తమ కోపము తమ దాసుల మీద రగుకొనుము, తమరు పరువును అంత వారు కదా. ఏలినవాడు మా తండ్రి అయినను సహోదరుడు అయినను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతనితో సహోదరుని చనిపోయాను, వాని తల్లి ఒక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వారిని ప్రేమించున్నాడని చెప్పి తిని. అప్పుడు తమరు నేనెంతని చూచుటకు అతన్ని నా వద్దకు తీసుకొని రండి అని తమ దాసులతో చెప్పిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేదు, వాడు తన తండ్రి విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని వెళ్ళిన వారితో చెప్పి. అందుకు వారు, మా తమ్ముడు మాతో రాని ఎడల మీరును మరలా మా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పారు. కాబట్టి నా తండ్రి అయిన నా దాసుని వద్దకు మేము వెళ్ళిన వాడు ఆ మాటలు ఎవరికి తెలియజేసుకుని, మా తండ్రి మీరును తిరిగి వెళ్ళి మా కొరకు కొంచెం ఆహారము కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు, మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండినేలా వెళ్ళిదము, మా తమ్ముడు మాతో నుంటేనే కానీ మనుషుని ముఖం చూడలేమని చెప్పి తిని. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య వారికిద్దరు కనెను మీరెరుగుదురు. వారిలో ఒకడు నా ఇద్దరు నుండి వెళ్ళిపోయాను, అతడు నిశ్చయంగా దుష్టమృగముల చేత చీల్చబడెను అనుకుంటుని. అప్పటి నుంచి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుటి నుండి ఇతన్ని తీసుకొని పోయిన తర్వాత అతని హాని సంభవించిన ఎడల మెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతికల లోకంలోనికి దుఃఖంతో దిగిపోయినట్లు చేయురని నాతో చెప్పాను. కావున తన దాసుడైన నా తండ్రి యొద్ద నేను వెళ్ళినప్పుడు, ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణంతో పెనువేసి ఉన్నది గనుక, ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవుటట్లు తమ దాసులమైన మేము నెరిసిన వెంట్రుకలు గల తన దాసులమైన మా తండ్రి మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోయినట్లు చేయుదుము. 32. మా దాసుడైన నేను ఆ చిన్న వాడిని గూర్చి నా తండ్రికి ఊటబడి నీ ఎద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్తాను. కాబట్టి మా దాసుడైన నన్ను ఈ చిన్ననాటి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నదాన్ని తన సహోదరులతో వెళ్ళనము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు ఆహారం చూడవలసి వచ్చునని చెప్పాను. మరి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన. మరి ఇక్కడ యోసేపు అక్కడ దేశంలో రాజుగా దేవుడు నియమించి ఉన్నాడు. తను ఏం చెప్పాడు? మీ చిన్న సహోదరుని తీసుకురా, మరి మీ తండ్రి బ్రతికే ఉన్నాడా
ఆయన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళు తన చిన్న సహోదరుడు చంపేసిన విషయము మరి రాజుకి తెలుసు. చంపేసిన బావిలో నెట్టేసినది రాజుకి తెలుసు. కానీ రాజు గుర్తుపట్టారు తన సహోదరులని. నా తండ్రి బ్రతుకున్నాడని తెలుసుకోవడానికి మీ తండ్రి బ్రతికి ఉన్నాడా, అతను కూడా తీసుకురండి అని వాళ్ళతో చెప్తూ వచ్చుకున్న విషయం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుని ఉద్దేశము ఒక తలంపై ఉన్నది. మరి మనం అనుకుంటాం మరి చిన్నప్పుడే యోసేపు అన్నల చేత ద్వేషింపబడిన వ్యక్తి. మరి తండ్రి చిన్న కుమారుని ఎంతో గారవంగా పెంచుతాడు. వారందరికంటే మంచి విలువ గల వస్తువులు ఆయనకు ధరింపచేస్తూ ఉంటాడు. అన్నలు అది ఈర్ష్యతో ఇతన్ని మనము ఎట్లాగైనా చంపేయాలని డిసైడ్ అయ్యి మరి ఆయన తీసుకుపోయి ఒక పెద్ద బావిలో వేస్తాం. ఆ బావిలో వేస్తే అందులో నీళ్ళు చెట్ల పొదలు అవన్నీ ఉంటాయి. లోపడి పడలేదు కానీ పొదల మధ్య ఉంటాడు. అరుస్తూ ఉంటాయి. ఇట్లే మేకలు గొర్రెలు కాసుకునే వ్యక్తులు ఈ బావిలో ఏదో శబ్దం వినబడుతుందని తొంగి చూసి ఆ వ్యక్తిని బయటికి తీసి ఆ గొర్రెల కాపరి ఆ వ్యక్తిని చదువుకుంటూ వస్తూ ఉంటాడు. సో చివరికి చదువుకున్న వ్యక్తిని దేవుడు మరి ఆ ప్రాంతంలో మరి ఒక రాజుకి మరో రాజుకి దైవజ్ఞానం మరి కళల భావం చెప్పే భాగ్యము యోసేపుకి దేవుడు ఇచ్చాడు. కళ భావం చెప్తే మరి పరో రాజు తన రాజ్య అధికారము మరి రాజ్యంలో సగభాగముగా ఆయనకు ఇచ్చడానికి సిద్ధమయ్యాడు. మరి అంతేకాదు మరి కరువు ప్రాంతము మరి తన అన్నల ప్రదేశానికి ఏర్పడింది. మరి రహస్యమైనది బయలుపరచకపోవడం. మరి ఆ రహస్యం అనేది దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఆ పరిస్థితి ఏర్పరిచాడు. మన జీవితంలో అనుకుంటూ ఉంటాం, ఈ పరిస్థితి ఎందుకు అనుమతించాడు, ఎందుకు ఈ పరిస్థితి ముందుకు రావాల్సి వచ్చింది. అది మనం కొన్ని సందర్భాల్లో కుంగిపోయి బాధపడుతూ ఉంటాం. ఏదేమైనప్పటికీ అది దేవుని ఉద్దేశం. మరి కరువు స్థితి ఏర్పడినప్పుడు తన తమ్ముడి కాడికి వచ్చారు. మరి తమ్ముడిని గుర్తుపట్టలేదు కానీ తమ్ముడు తన సహోదరుని గుర్తుపట్టి మీ చిన్న తమ్ముడు ఉన్నాడా, మీ తండ్రి గారు ఉన్నారా అంటే వారిని కూడా తీసుకురండి అని అడుగుతూ ఉంటారు. వెళ్ళి తన తండ్రిని తీసుకొస్తూ ఉంటారు. మరి మా సహోదరుడు లేడు, చనిపోయాడని చెప్పుకుంటూ వస్తున్న సందర్భము మనం చూసాం. మరి రహస్యమైనది బయలుపరచకపోదు. మరి దేవుని రహస్యాలు అది గొప్పగా ఉంటాయి. మరి కొట్టివేయబడిన స్థితి యోసేపుకి అనుమతించబడింది. మరి మనం అనుకుంటాం ఈ లోకరీతిగా అయ్యో ఎందుకలా చేయాల్సి వచ్చింది. మరి అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుండు అనుకుంటూ ఉంటాం. మనకు కూడా కొన్ని సందర్భాలలో సమస్యలు ఏర్పడినప్పుడు మనం బాధపడాల్సి స్థితి ఏర్పడాల్సి వస్తుంటాం. ఏది ఏమైనప్పటికీ అది ఒక ఉద్దేశం. మనం తాత నుంచి మరి ఇంతవరకు ఒక సమస్యతో సతమతమవుతుంది. తాత ఉన్నప్పుడే మరి తాత ఉన్నాడు, నాయనమ్మ ఉన్నది. మరి అత్త వాళ్ళ ఇంట్లో ఉండి మరి కొన్ని దినాలు తొందరలో ఉండి జీవించాలి. తను వెళ్ళిపోయింది. తాతను మనమే చూసుకున్నాం. తన ఆహారము అన్ని విషయాలు మనమే చేశాం. కానీ చనిపోయినాక ఇల్లు నేను కట్టినాను, బిర్యానీ చేసి నన్ను కొట్లాడటానికి వచ్చాను. అదే స్థితి, అదే పాపరోధ స్థితి మార్చుకోలేదు. వారి బ్రతుకులు మారలేదు. అది కావాలి, రోడ్డు మీద ఇల్లు కావాలి. మరి ఎవరి మీద ఫైట్ చేస్తున్నా? మన మీద ఫైట్. సొంత సహోదరుని
ప్రేమించలేని వ్యక్తులు, వారు చేసేది తప్పు పనని గ్రహించలేని వ్యక్తులు మూర్ఖులుగా తయారయ్యారు. ఎందుకు మరి మరి ఈ లోకరీతిగా మర్యాదగా పెళ్లి చేసినాక ఇచ్చింది సరిపుచ్చుకొని మంచిగా జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇలా సహోదరుల మీద ఇలా గొడవతో చేసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు మూర్ఖులుగా తయారయ్యారు. ఆస్తి నేను ప్రార్థనలో పెట్టాను, ఇలాంటి ఆస్తిపాస్తుల కోసం కొట్లాడే వ్యక్తులని అంటే వాళ్ళు ఏమని రిప్లై ఇచ్చారు? నీ ఆస్తి ఏమని నేను కొట్లాడుతున్నావు అని మాట్లాడారు. నా ఆస్తి అయినా నా తల్లికి వచ్చే భాగమైనా అది కొట్లాడడం. ఇప్పుడు వారు కొట్లాడిన స్థితి ఏర్పరచుకొని సైతం శాతానికి చోటిచ్చి సహోదర ప్రేమ పోగొట్టుకున్నారు. మంచిగా ఉన్నారు, మంచిగా వచ్చారు, తాత జ్ఞాపకార్థం చేశారు 2 సార్లు. అదే కావాలి. పాత చింతపండు పులిని రొట్టె కొంచెం ముద్దంతా అంటే పులిసిపోతూ ఉంటారు. ఆ ప్రేమ లేదు. మరి లోకరీతిగా అందరు కలిసిమెలిసి ఉంటే అది సంతోషమైనది. ఒక ఆస్తి తగాదల కోసంలాగా బిహేవ్ చేసి వారి పాప జీవితాన్ని అలానే ఉన్నారు, రోత జీవితాన్ని అలానే ఉన్నారు. ఉన్న సమాధానం సంతోషము పోగొట్టుకున్నాం. మంచిగా తిరిగి అదే కావాలని కోరుకోవడం ఎంత దుష్ట ఆలోచన అంటే మనుషులు ఈ రోజులలో అలా జీవిస్తున్నారు. లోకాన్ని స్నేహించడం, లోకంతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నారు. లోకానుసారంగా బ్రతకడం, ఇటు దేవుని కాడికి వచ్చి తప్పులు ఒప్పుకోవడం, ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి వారి జీవితాలు మారలే, వారి బ్రతుకులు మారలే. దేవుడు చూస్తున్నాడు అని గ్రహింపు వివేచన హృదయం లేకుండా అయిపోయింది. సరే, దేవుడు బుద్ధిహీనులకి దేవుడు బుద్ధి చెప్తాడు. వారి దృష్టిలో వారే బుద్ధిమంతులుగా గ్రేట్గా ఫీల్ అయ్యారు. మేము చేసేదే కరెక్ట్ అని ఫీల్ అయ్యారు. సర్లే, బుద్ధిహీనులుగా దేవుడే వారికి బుద్ధి చెప్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. మనకున్న సమస్యలు, మనకున్న అక్కరల కోసం దేవుని కాడ విజ్ఞాపన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా విమోచకుడా, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు బలపరిచినందుకు వందనాలు. దయగలనైనా యేసపు జీవితంలో నీ గొప్ప మరణం చేశావు ప్రభా. తన అన్నల చేత ద్వేషింపబడిన వ్యక్తి దేవా, మరి ఒక దేశానికి వెళ్ళగొట్టబడిన వ్యక్తి అయినా తన పట్లను కలిగి ఉన్న ఉద్దేశం, మరి బావి నుండి తీయబడిన వ్యక్తి దేవా. మరి అంతేకాదు, ఒక వ్యక్తి తనని చదువుకున్నాడు. మరియు యూసఫ్కి ఎంత చక్కటి దర్శనం ఇచ్చావు ప్రభా. కళల బహుమతి చెప్పి వాక్యాన్ని తనకిచ్చావు దేవా. ఆ ప్రాంతానికి కరువు వచ్చే స్థితి ఏర్పడింది. మరి అన్నలు తమ్ముని కాడికి వచ్చారు ప్రభా. తమ్ముడు తన సహోదరులను గుర్తుపెట్టాడు. బయటికి వెళ్ళి ఏడ్చి దేవా వారికి వారి యోగక్షేమం తెలుసుకొని వారి తండ్రి బాగున్నాడా, వీళ్ళందరూ బాగున్నారా, మీ చిన్న సహోదరుడు ఉంటే తీసుకురండి అని చెప్పారు ప్రభా. వాళ్ళు సహోదరుని తీసుకురాలేదు, కానీ తన తండ్రిని తీసుకొచ్చారు. గుర్తుపట్టి తండ్రిని కౌగిలించుకొని, అన్నల్ని కౌగిలించుకొని దేవా వారికి సమృద్ధి అయిన ధాన్యమును వారికి ఇచ్చాడు. ప్రభానికి యోసేపు ద్వారా ఆ కుటుంబానికి మేలు చేశాడు. దేవానికి దయగలైన మా కుటుంబ సమస్య ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. దేవుని కాల సమయంలో దేవాని పాద సమయంలో వారు పెట్టుకుంటున్నాం. లోక మర్యాదగా నా కుటుంబ సంబంధం, రక్త సంబంధం వారితో మాట్లాడండి. వారి జీవితాలు మార్చండి. రక్షణ లేదు,
ప్రేమ లేదు దేవా. సహోదరు ప్రేమ పోగొట్టుకున్నారు దేవా. వారి జీవితాలు, వారి బ్రతుకులు మారాలి. లోకానుసారంగా జీవించిన అలానైనా బాగుంది ప్రభా. నాయనా, నేను ప్రార్థన చేస్తే వారి నిజ స్థితిని ఉన్నదని ప్రార్థన చేస్తే నీ ఆస్తి కోసం కొట్లాడుతున్న వారు మాతో రూమర్స్ చేశారు ప్రభా. కొందరైనా ఏ పాదస్థానంలో వారు పెట్టుకుంటున్నారు. న్యాయం కలిగిన దేవుడు సమస్య సాల్వ్ చేయండి. వారి దృష్టిలో వారు బుద్ధిమంతులుగా వారు తలంచారు. బుద్ధిహీనులకి నువ్వు బుద్ధి చెప్పే దేవుడు అయినందుకు కొందనాలు. వారికి సముద్రులతో మాట్లాడి సమాధానపరచండి. నీ చిత్తం వారి ఎల్ల జరిగించండి దేవా. జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని నీ కృపగల హస్తాల్లో కప్పచెప్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. వారు చేసేది దీవించండి. మా భవిష్యత్తు విషయంలో నీ చిత్తమే మా ఇళ్ళ జరిగించండి. సెలవుగా చిక్కుబడి శోధ నుండి కీడ కాపాడండి ప్రభా. ముఖ్యంగా ఎండ తీవ్రత నుండి కాపాడండి ప్రభా. జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుండగా నీ కృప ద్వారం తెచ్చండి. లోనికి అప్రోచ్ అవటకు నన్ను దీవించండి. ఈరోజు వెళ్ళి తెలుసుకుంటకు ప్రభా మరి లేబర్ లైసెన్స్ ఇంకా సర్టిఫికెట్ ఈ 4 తీసుకోవాలి. ఆ విషయంలో సహాయపడండి. వెబ్సైట్ ఓపెన్ అవటకు అప్రోచ్ అవటకు నన్ను దీవించండి. నాకు సహాయపడండి ప్రభా. నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను. కుంగదీసే పరిస్థితి ప్రతి బలహీనతలు నజరేయుని యేసు నామములో బంధిస్తున్నాను. నీ కృపాశక్తిని సామర్థ్యం దయచేయండి. నువ్వు నాకు సహాయపడి నీ నామానికి ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. నువ్వు అన్ని విషయాలు తోడుగా ఉండండి అయ్యా. నా కుటుంబంలో సమస్య చించల విషయంలో బిడ్డకు కాలు నొప్పి తాకింది. నీ గాయపడిన స్థితి తాకి ముట్టి స్వస్థతను దయచేయండి. పరిపోయిన కృపను దయచేయండి. వీడిన కృపలో భద్రపరచుకొని అంధకార శక్తిని సంపూర్ణ విడుదల తెచ్చండి. వరకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం జీతాలు పడటకు వరకున్న అక్కర్లు తెచ్చండి. మరొక సమయంలో ఏర్పరచుకుంటూ జ్ఞాపకం చేసుకోండి. రక్షించండి, కాపాడండి. అమ్మ వాళ్ళకి జిల్లలకి రక్షించండి, కాపాడండి. నాన్న వాళ్ళ రక్షణలో పరిపూర్ణ రక్షణ దయచేయండి దేవా. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను పెట్టింది నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించండి. నల్గొండ జిల్లా ప్రాంతాల ప్రజలను జ్ఞాపకం, 90 గ్రామాలను కూడా రక్షించండి దేవా. డాగులు నీ స్వాధీనంలో ఉంచుకోండి. డాగు ద్వారా ఎన్నో పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన నువ్వు చూసే దేవుడు అయినందుకు, నీ ప్రేమ మాపై ఉంచినందుకు నామం చెల్లించుకోండి. నీ చల్లని చెప్పు మాకు ఉంచినందుకు స్తుతిస్తాను. నేను నీ ఆర్తి పూజిస్తూ ఆరాధించుకో. మా పట్ల నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తాను. మమ్మల్ని తగ్గించుకుంటూ నేను ఆలోచించు ఘనత ప్రభావం పొందువరకు యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయ, సిల్వ రక్తమే జయ. యేసు నా సంపూర్ణ విషయం కలుగును గాక. అపవాది క్రియలనంతము నాశనం మగుడు గాక.